ఈరోజు దేవుని వాగ్దానము, నేను మీకు ఆరోగ్యము కలగచేసేదను. హల్లెలూయా. శారీరక అనారోగ్యం కావచ్చు, మానసిక అనారోగ్యం కావచ్చు, ఆత్మీయ బలహీనత కావచ్చు, ఆర్థికంగా నలిగిపోయి ఉండవచ్చు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. తాత్కాలికమైన అనారోగ్యమైన, దీర్ఘకాలికమైన అనారోగ్యమైన, యాక్సిడెంట్స్ వల్ల కలిగిన గాయములైన, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు. యెహోవా రాఫా అని ఆయనకి పేరు, అంటే స్వస్థపరిచే దేవుడు అని. డాక్టర్స్ కూడా చెప్పే మాట, ట్రీట్మెంట్ అయితే మేము ఇస్తాం గాని స్వస్థత దేవుడే ఇవ్వాలి అని. క్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఉంది. సిలువలో యేసయ్య చేసిన త్యాగం ద్వారా రక్షణ మాత్రమే కాదు, స్వస్థత కూడా మనకు అనుగ్రహించబడింది. బైబిల్లో దేవుడు అనేక మందిని స్వస్థపరిచారు. 12 సంవత్సరాల నుండి 38 సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడే వారిని స్వస్థపరిచారు. పుట్టుకు నుంచి కుంటివారిని, గుడ్డివారిని ప్రభు స్వస్థపరిచారు. చనిపోయిన వారిని ప్రభు స్వస్థపరిచారు. దేవుడు భయము, టెన్షన్, కలవరము తీసివేసి సమాధానము, ధైర్యము అనుగ్రహించి మానసికంగా స్వస్థపరుస్తారు. మీ అవిశ్వాసాన్ని బాగు చేసి మిమ్మల్ని దేవునిలో బలపెట్టి ఆత్మీయంగా స్వస్థపరుస్తారు. మిమ్మల్ని ఆశీర్వదించి ఆర్థికంగా బాగు చేస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవైస ప్రభువా, మీకు వందనాలయ్య. ఇంతవరకు మీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి ఉదయాన్నే మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని దయచేసినందుకు ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిని దీవించండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా ప్రభువా. నేను నీకు ఆరోగ్యం కలగచేసేదను అని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందితిమి అని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, నేను స్వస్థపరచు యెహోవా నేనే అని మీరు చెప్పినట్టుగా ప్రభువా, ఎవరైతే ప్రభువా శారీరకంగా ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి అయ్యా ప్రభువా. వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయ్యా. అది తాత్కాలికమైన అనారోగ్యం కావచ్చు ప్రభువా, దీర్ఘకాలికమైన అనారోగ్యం కావచ్చు ప్రభువా, యాక్సిడెంట్స్ ద్వారా కలిగిన దెబ్బలు కావచ్చు ప్రభువా, వారిని సంపూర్ణంగా ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా ప్రభువా. మానసికంగా ఎవరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారో ప్రభువా, వారికి ఉన్న టెన్షన్స్ ప్రభువా, ఆందోళన ప్రభువా, భయము తీసివేసి ప్రభువా, ధైర్యము, సమాధానము, సంతోషము వారికి దయచేయండి అయ్యా. ఆత్మీయంగా ఎవరైతే ప్రభువా బలహీనంగా ఉన్నారో ప్రభువా, వారి అవిశ్వాసాన్ని బాగు చేయండి అయ్యా. వారిని ప్రార్థనలో, వాక్యంలో ప్రభువా బలపెట్టండి అయ్యా, కృపానుగ్రహించండి అయ్యా ప్రభువా. ఆర్థికంగా ప్రభువా ఎవరైతే నలిగిపోయి ఉన్నారో ప్రభువా వారిని బలపెట్టండి అయ్యా ప్రభువా. వారిని ఆర్థికంగా లేవనెత్తండి అయ్యా, మీ సహాయం దయచేయండి అయ్యా ప్రభువా. కలగ చేస్తానని సెలవిచ్చిందేవా ప్రభువా. ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీవిస్తున్నారో ప్రభువా, భాగ్యం సంపాదించుకోవడానికి వారికి సామర్థ్యం కలగ చేయండి అయ్యా, ఆరోగ్యం కలగ చేయండి అయ్యా, సమాధానం కలగ చేయండి అయ్యా, సంతోషం కలగ చేయండి అయ్యా. మేము అడిగినవన్నీ పొందుకున్నాము నమ్ముచు ప్రభువా. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.